ఓం నమ శివాయ నమ. పరబ్రహ్మ పరమాత్మ నమ. జగత్తుతే సిద్ధి కలయ బ్రహ్మహరి హరాయత్రి గుణాత్మే సర్వగవతికి అమ్మే దర్శ దత్తాత్రేయ నమ సంతిని సిద్ధి కురు 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 స్వ కుర్రో కుర్రు కొండదేవత అమ్మ పలుకు, జగతమ్మ పలుకు, సమ్మక్క పలుకు, సారలమ్మ పలుకు, వనదేవత పలుకు. జాయ్ వనదుర్గాయ నమ, జాయ్ కొండదేవతాయ నమ. ప్రజలందరికీ నమస్కారము. 2026 జనవరి మాసం నూతన సంవత్సరం. అందరికీ శుభాకాంక్షలు. ఈ 12 రాశుల్లో ఉండవలసిన వాళ్ళందరికీ స్థితిగతులు ఎలా ఉన్నాయి, వాళ్ళ యోగ నక్షత్రం ఎలాగుంది, వాళ్ళ స్థితిగతులు ఎలా ఉన్నాయి. మరి ఈ 12 రాశుల్లో ఉండవలసిన వాళ్ళకి అదృష్ట గడియలు ఎప్పుడు వస్తున్నాయి, ధనప్రాప్తి యోగం ఎప్పుడు వస్తుంది, లక్ష్మి అనేది ఎప్పుడు వాళ్ళ చేతిలో ఎప్పుడు నిలబడుతుంది. మరి ఈ శుక్రదశ ప్రారంభమైంది కాబట్టి ఈ శుక్రదశలో ఉండవలసిన గ్రహస్థితి ఎలా ఉంది. మరి ఈ శుక్రదశ ప్రారంభమైంది కాబట్టి ఆ శుక్రదశ వల్ల స్త్రీలకి కొంత ఇబ్బందికరమైన సమస్యలు కొన్ని ఎదురొచ్చే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. మరి ఈ శుక్రదశ వల్ల అది ప్రమాదకరమైంది. ఎందుకంటే వాహనాలలో కొన్ని తగ్గించుకోవాలి, వాహనాలని ఎక్కువగా నడపకూడదు. కాబట్టి స్త్రీ అనేది సపరేట్గా ఒంటరిగా పోకూడదు. కాబట్టి స్త్రీ వచ్చేసి ఒంటరిగా పోకోకుండా ఎవరో ఒకరు తోడు తీసుకొని వెళ్తేనే ఆమెకు చాలా వరకు సేఫ్టీ అవుతుంది. ఈ దిశ వల్ల స్త్రీలకి కొంత చెడు ఏర్పడే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి అతి జాగ్రత్తలు కొన్ని పాటించుకుంటే చాలా వరకు బాగుంటుంది. మరి ఈ రాశుల్లో ఉండవలసిన వాళ్ళందరికీ, ఈ 12 రాశుల్లో ఉండవలసిన వాళ్ళకి స్థితిగతులు ఎలా ఉన్నాయి, వాళ్ళ యోగ నక్షత్రం ఎలా ఉందనేది ఇప్పుడు మనం చెప్పబోతున్నాము. ఓం నమ శివాయ నమ. ఓం నమ శివాయ నమ. ప్రజలందరికీ నమస్కారము. 2026 జనవరి మాసం వృశ్చిక రాశి ఫలితాలు. ఈ వృశ్చిక రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్టము, జీవితము, లలాటకము, యోగము, నక్షత్రము, స్థానబలము. విశాఖ నక్షత్రము 1, 2, 3, 4 పాదములనగా, అనురాధ నక్షత్రము 1, 2, 3, 4 పాదములనగా, జ్యేష్ఠ నక్షత్రము 1, 2, 3, 4 పాదములనగా కలిస్తేనే వృశ్చిక రాశి ఫలితాలు. ఈ వృశ్చిక రాశిలో ఉండవలసిన వాళ్ళకి అదృష్ట యోగం అనేది ఊహించని జాతకం రాబోతుంది. మరి వీళ్ళు ఎన్నో రోజుల నుంచి వీళ్ళు కలగనే కలలు, ఏది బిజినెస్లో కానీ, సినీ ఫీల్డ్లో కానీ, తర్వాత ఒక గృహం కట్టుకోవాలని ఆలోచన, ఆశలు కానీ, మరి వీళ్ళు ఎన్నో రోజుల నుంచి అనుకున్న కార్యక్రమాలు, ఎన్నో రోజుల నుంచి అనుకున్న ప్లానింగ్ కూడా వీళ్ళకి అతి దగ్గరలోనే వీళ్ళకి కొన్ని రాబోతున్నాయి. మరి ఈ వృశ్చిక రాశి వాళ్ళు ఉండి 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 మెయిన్గా కుంభస్థానాన్ని కొడతారు, అంటే పెద్ద స్థాయిగా సాధించేస్తారు. కానీ ఇలా జాతక యోగంలో చూసుకుంటే వీళ్ళ పిల్లలు, వీళ్ళ కొడుకులు, వీళ్ళ కోడళ్ళు, వీళ్ళ బిడ్డలు, వీళ్ళ కోడళ్ళ నుంచి వీళ్ళకి లేనిపోయిన సమస్యలు కొన్ని రాబోతున్నాయి. ఎక్కడో ఒక స్థాయిగా, ఒక పెద్ద స్థాయిలో నిలబడిన వాడు, ఒక బిల్డింగ్లో నిలబడిన వాళ్ళు కూడా ఇలా కొడుకుల నుంచి కానీ, కోడల నుంచి కానీ గ్రహ దోషాల వలన, వాళ్ళ ఎఫెక్టుల వలన పెద్ద స్థాయిలో నిలబడాల్సిన వాళ్ళు కూడా రోడ్డు మీద తెస్తారు. ఎందువల్ల అంటే వాళ్ళ మీద ఉండాల్సిన ఆ గ్రహాలు అలాంటివి. ఆ గ్రహాల వలన వీళ్ళకి ఆరోగ్య సమస్య ఎక్కువగా కనబడుతుంటుంది. భార్యకి కానీ, భర్తకు కానీ, ఒకరికి కాకపోతే ఒకరికి ఆరోగ్య సమస్యలు ఎక్కువగా ఉంటాయి. బాగున్నారు, మీకేం తక్కువ, హ్యాపీగా ఉంటున్నా అనుకుంటున్నారు. కానీ ఆరోగ్యము రోజు రోజుకి క్షీణించిపోవటం, మనశ్శాంతి లేకోకుండా ఉండటం, మానసికమైన ఒత్తిళ్లు కొన్ని జరగటం, ఏ కార్యక్రమం చేసినా ఆ కార్యక్రమాల్లో కొన్ని డిస్టర్బెంట్ కావటం, ఇలాగ వీళ్ళ జాతక యోగంలో చాలా వరకు కనబడుతున్నాయి. కాబట్టి వీళ్ళు ఒక ప్లాన్ చేసుకుంటారు. కానీ ఆ ప్లానింగ్ చేసే కల్లా మధ్యలో ఎవరో ఒకరు, స్త్రీలో పురుషులు ఎవరో ఒకరు డిస్టర్బెంట్ చేస్తుంటారు. ఎవరో ఒకరు డిస్టర్బెంట్ చేసిన దాని వలన లేనిపోయిన సమస్యలు కొంచెం ఎదురవుతుంటాయి. కాబట్టి వీళ్ళు చేయాల్సిన ముఖ్య విశేషం ఏంటంటే అన్నదానం చేయాలి. ఏదన్నా గుళ్ళోకి వెళ్ళి అన్నదానం అనేది చేసినట్టుకైతే ఇలా జాతకంలో చాలా వరకు మంచి యోగాన్ని పొందుతారు, మంచి మనశ్శాంతిని పొందుతారు, మంచి జాతకాన్ని పొందుతారు.
మరి ఇలా జాతక యోగంలో చూసుకుంటే కొన్ని సమస్యల వల్ల సతమతం అయిపోయి మైండ్ త్రికార శుద్ధి కరెక్ట్గా ఉండకోకుండా, మరి ఏ పని చేసినా వాళ్ళకి సక్సెస్ కాకోకుండా, మైండ్ కరెక్ట్గా ఉండకోకుండా, లక్ష్మి నిలబడుకోకుండా మానసికమైన ఒత్తిడితో కొంచెం బాధపడుతూ ఉంటారు. ఇలాగ ఒత్తిడితో బాధపడే వాళ్ళందరికీ వాళ్ళ అదృష్ట యోగం అనేది ఈ నెల 16వ తారీఖు నుంచి మంచి రాజయోగం రాబోతుంది. ఈ 16వ తారీఖు నుంచి ఏలునాటి శని అనేది వీళ్ళ మీద నుంచి కొంచెం తొలగిపోతుంది. అన్నంలో కూడా అన్నదానం అనేది చేయాలి. దాంట్లో కూడా వీళ్ళకి నమ్మిన వాళ్ళ నుంచి సహకారాలు కొన్ని పొందాలి. ఎవరో నుంచి సహకారం మనం పొందాలనుకుంటామో వాళ్ళ నుంచి ఒక పెద్ద స్థాయిగా వచ్చే మార్గాలు కూడా మీ జాతక యోగంలో కూడా చాలా వరకు కనబడుతున్నాయి. కాబట్టి మరి మీరు ఎక్కడెక్కడో పోయి జ్యోతిష్యాలు చెప్పించుకొని నిరాశ చెంది బాధపడుతూ అనేకమైన బాధలతో బాధపడుతూ ఉన్నారా? తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి ఒకసారి మాకు సంప్రదించినట్టుగైతే మీ పేరుని బట్టి, మీ సమయాన్ని బట్టి, మీ జాతకాన్ని బట్టి, మీ యోగాన్ని బట్టి మరి మీకు ఏమేమి జరుగుతుంది, ఏమేమి జరగబోతుంది, మరి మీకు కొత్త లైఫ్లో మీరు చేయాల్సిన కార్యక్రమాలు ఎప్పుడు మొదలవుతాయి, ఈ దరిద్ర దోష నివారణ అనేది ఎప్పుడు పోతుంది, మైండ్ మనస్తత్వం ఎప్పుడు బాగుంటుందా అనేది మీ మైండ్లో చాలా వరకు ఆలోచనలు ఉన్నాయి. మరి ఈ వృశ్చిక రాశిలో ఉండవలసిన వాళ్ళకి మెయిన్గా శ్రీ ఆంజనేయ స్వామిని పూజా బలం చేయాలి. ఆ ఆంజనేయ స్వామికి మీరు వడమాల, తర్వాత ఆయనకి ఇష్టమైనది తమలపాకుతోని మాలయే ధరించాలి. ఆ మాల ధరించి శ్రీ ఆంజనేయ స్వామికి మెళ్ళో వేసి ఆ విధంగా వాళ్ళు జపార్థన చేసినట్టుకైతే వాళ్ళ మీద ఉండాల్సిన అష్టకష్ట దరిద్ర దోష నివారణ, గ్రహకట్టు దోష నివారణ పటాపంచలైపోతుంది. మెయిన్గా మైండ్ మనసు బాగుంటుంది, లక్ష్మి నిలబడుతుంది. చేయాల్సిన కార్యక్రమాలు వీళ్ళకి 100% సక్సెస్ అయ్యే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి ఎన్నో రోజుల నుంచి వీళ్ళు అనుకున్న ప్లానింగ్ పనులు, చేసే పనులు కొద్ది లేట్ అయిపోయినాయి. కాబట్టి ఆ పనులన్నీ వీళ్ళకి ముందుకు వచ్చే మార్గాలు కూడా చాలా వరకు అభివృద్ధిగా వచ్చే మార్గాలు కూడా చాలా వరకు కనబడుతున్నాయి. కాబట్టి గ్రహదోష బంధనలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఆ దోషము వీళ్ళ మీద లేకోకుండా మైండ్ మనస్సు త్రికార శుద్ధి బాగుండేట్టుగా ఇలా పేర్లు 9 రోజుల పాటు 9 కట్లు కట్టి శ్రీ ఆంజనేయ స్వామిని పూజా బలం చేసి ఆంజనేయ స్వామికి మాల వేయాల్సింది వడమాలతోని కానీ లేకపోతే తమలపాకుతోని మాల కానీ చేసి మీ చేతుకుంటే వేసినట్టుగా అయితే మీ మీద ఉండాల్సిన అష్టకష్ట దరిద్రాలు, దోష నివారణ, కర్మదోష నివారణ, అష్టదోష నివారణ, ఎవరు మీ మీద కన్ను పెట్టి శాతబడి చెడు ప్రయోగం అష్టదిబ్బంధన పూజా బలం చేస్తున్నారో వాళ్ళ నుంచి మీకు విముక్తి అయ్యేట్టుగా, మైండ్ బాగుండేట్టుగా, మనసు బాగుండేట్టుగా, లక్ష్మి నిలబడిపోయేట్టుగా, చేసే కార్యక్రమాలు ముందుకు వచ్చేట్టుగా, ఏ సమస్యకైనా కూడా ఆ సమస్యలో నుంచి సక్సెస్ అయ్యే మార్గాలు మీకు ఉండాలి అంటే ఆ విధంగా మీరు చేయాలి. తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మాకు ఒకసారి సంప్రదించినట్టుకైతే మీ పేరుని బట్టి, సమయాన్ని బట్టి, జాతకాన్ని బట్టి, యోగాన్ని బట్టి ఎలా ఉందో ఏమిటనేది చూసి చెప్పగలుగుతాం. సర్వో జనా సుఖినో భవంతో. నమః శివాయ నమః.